లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అవునన్న, మంగళగిరిలో ఓడిపోయారు. 1982, 85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవ. నేను బాబు గారికి నాకు పదే పదే చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటే చెప్పాను. అందరిలాగా కంచుకోటకి వెళ్తే మనకు కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్? ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని ఓడిపోయా. నేను ఓడిపోయా, కానీ నేను భయపడి, ఒక్క నిమిషం, భయపడి పారిపోలేదే. నేను భయపడి పారిపోలేదే. జగన్ లాగా కంచుకోట్లో నుంచి గెలిచిన కాలు రెగ్రేసుకునే బ్యాచ్ నేను కాదు బ్రదర్. ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి అది నేను కళ్ళలో పెట్టి అనిపించినప్పుడే నేను నీ నాయకుడు అని పిలిపించుకుంటాను.